హాయ్ హలో నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి. ఈరోజు కూడా చిన్న హార్వెస్ట్. నేను ఎక్కువ మ్యాక్సిమం హార్వెస్ట్ వీడియోసే పెడుతున్నాను, ఎందుకంటే అవి చూస్తూ ఉంటే అందరికీ నచ్చుతుంది, తర్వాత హ్యాపీనెస్ పెరుగుతుంది. ఆ కూరగాయలు చూసి కొన్ని మొక్కలన్నా మీరు పెంచుకుంటారనే ఉద్దేశంతో నేను ఎక్కువ హార్వెస్ట్ వీడియోస్ చేస్తున్నాను. కంపోస్ట్ ఎరువుల గురించి కావాలంటే మాత్రం మన ప్రీవియస్ వీడియోస్ చూడండి ఒకసారి. ప్రీవియస్ వీడియోస్ లో కంపోస్ట్ గురించి, తర్వాత చాలా టిప్స్, గార్డెనింగ్ టిప్స్ గురించి నేను షేర్ చేయడం జరిగింది. ఇక్కడ చూసారా, ఇగో గుత్తులుగా వంకాయలు మంచిగా సూపర్గా ఉన్నాయి. కానీ ఇది పెద్దగానే ఉన్నాయా ఏమన్నా, దీనికి లేవండి. ఇక్కడ చూడండి రౌండ్ వంకాయలు ఎంత సూపర్గా ఉన్నాయి కదా, భలే ఉన్నాయండి. ఇంకా ఇక్కడ ఒకటి ఉంది. ఇగో ఈ తొడిమ భాగం సన్నగా అయింది అనుకోండి, ఇవి పెరగవు, అందుకే కట్ చేసిన. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉందండి. దీనికైతే గుర్తులే. ఇక ఇక్కడ ఇది చిన్న ఉంది, వదిలేస్తున్నా, మళ్ళీ కట్ చేసుకుందాం. ఇక్కడ కూడా ఇదిగో ఇది కూడా పొడుగు వంకాయ వెరైటీ అండి. ఇక మిల్లీ బగ్స్ స్టార్ట్ అయినాయి మళ్ళీ. కాకపోతే ఏంటంటే నిన్న నీమైల్ స్ప్రే చేసిన, ఇవి కదలట్లేదండి, చనిపోయి ఉన్నాయి. కాబట్టి మొక్కకి ఏమి ఇబ్బంది ఏం లేదు. చూడండి, ఇది స్ప్రే చేశాను కదా నీమైల్ తోటి, చనిపోయినాయి అన్ని. ఇక్కడ పర్పుల్ కలర్ ఉన్నాయి వంకాయలు. కొంచెం ఇది పాత ముక్క కాబట్టి సైజు చిన్నగా వస్తుందండి, పొడుగు పొడుగు రావట్లేదు, చిన్నగా వస్తుంది. ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఒకటి గుగ్గురుగా అయిపోయిందండి. ఇక్కడ బెండకాయ ఉంది, కట్ చేస్తున్నా. బెండకాయలు లేతగా కట్ చేసుకుంటేనే సూపర్ ఉంటుంది. బెండ మొక్కలు అయితే సూపర్గా వచ్చినాయి. ఇగో గోర్చిక్కుడు అండి, ఇది ఎంత ఫ్రెష్ వచ్చింది చూసిందా, భలే ఉంది. ఇక్కడ కూడా బెండకాయ ఉందండి, ఇక్కడ వస్తున్నాయి. ఇంకా దీంట్లో అన్ని బెండ మొక్కలే. తర్వాత ఇక ఇక్కడ కొన్ని సీడ్స్ వేసిన. ఇక్కడ వంకాయ, తర్వాత ఇక ఇక్కడ బ్లాక్ మిర్చి అండి. ఇగో ఇటు సైడ్కి ఇక్కడ రకరకాల వంకాయలు వేస్తే కొన్ని కొన్ని విత్తనాలు వేసుకున్నాయి, ఎందుకంటే నాకు ఆల్రెడీ వంకాయ మొక్కలు చాలా ఉన్నాయి. లేని వెరైటీస్ ఇట్లా వేసుకున్నా అండి. ఇదేమో చెట్టు చిక్కుడు. ఇక్కడ కూడా రౌండ్ వంకాయలు ఉన్నాయండి. ఇది కొత్త మొక్క స్టార్ట్ అయినాయి. ఇక్కడ పచ్చిమిర్చి ఉంది ఒక్కటే. ఇక్కడ చూద్దాం, ఇక్కడ వంకాయలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇగో 3 ఉన్నాయి ఒకటే దానికి. ఇట్లా ఉన్నప్పుడు మనము జాగ్రత్తగా కట్ చేసుకుంటే ఇవి కూడా పెరుగుతాయండి. ఇటువైపు ఒకటి ఉంది, గుత్తులు పడుతున్నాయండి. అది ఇదిగోండి, ఇక్కడ కూడా 3 ఉన్నాయి. కిందికి ఒకటి ఉంది. సూపర్ ఉన్నాయి చూడండి. చిక్కుడుకాయలు, చెట్టు చిక్కుడు మొన్న మనం కట్ చేసుకున్నాం ఇదే మొక్కకి, మళ్ళీ రెడీ అయినాయి. ఇక్కడ ఒక 2-3 ఉంచినాను, ఇవి విత్తనానికండి. అవి తీసి మళ్ళీ మనం వేసేసుకున్నామంటే చక్కగా మొలకెత్తుతాయి. ఇక్కడ మిర్చి స్టార్ట్ అయినాయి. ఇక్కడ వంకాయ. కూరగాయలు లేనప్పుడు పైకి వచ్చినాం అనుకోండి, ఏదో ఒకటి దొరుకుతుంది. అట్లా ఉంది ఇప్పుడు మన తోట. అసలు లోపల దాచుకొని ఉన్నాయండి కూరగాయలు. ఇక్కడ కూడా కొత్త మొక్కకు వంకాయలు స్టార్ట్ అయినాయి.
మొక్కలు అయితే భలే హెల్దీగా వస్తున్నాయి. ఇగో మొన్న చూపించిన కదా, టమాటా కూడా స్టార్ట్ అయింది. ఓ మిర్చి కూడా స్టార్ట్ అయిపోయినాయండి. సన్న మిరపకాయలు, ఇది సన్న మిరపకాయలు అండి. ఇది ఇక్కడ బెండకాయ ఉందండి. ఇది పాత మొక్క, అసలు ఎన్ని రోజుల మొక్కను. ఈ కట్టర్ అయితే భలే ఉందండి, చాలా బాగుంది. ఈ వంకాయలు రెడీ అవుతున్నాయి మళ్ళా. ఇవి ఈ మిర్చి మొక్క చూడండి పైన ఎట్లుంది, భలే ఉంది కదా, గ్రీన్ గా సూపర్ గా. ఇప్పుడు సర్ప్రైజ్, ఇక చూడండి ఎన్ని మిరపకాయలు ఉన్నాయో, అసలు ఎంత సూపర్ గా ఉంది చూసిందా, భలే ఉన్నదండి. 1/2 కిలో మిర్చి వెళ్తుందండి. ఇదిగో ఇంకా కొంచెం ముదిరాలి, లేతగా ఉన్నాయి. నెక్స్ట్ హార్వెస్ట్ లా కట్ చేసుకుందాం. ఇక చూడండి సూపర్. ఈ ఆకులల్లో అసలు పొదలాగా తయారైంది, అసలు ఏం కనబడట్లేదు. ఇక్కడ ఒక్క కాకరకాయ ఉందండి. ఎదుగు ఇక్కడ చిక్కుడుకాయలు ఉన్నాయి, కట్ చేస్తున్నా. మరీ ఎక్కువ వెళ్ళట్లేదు చిక్కుడుకాయలు. ఇది సెకండ్ టైం హార్వెస్ట్. కాకపోతే ఏదో కూరగాయల కలిపి వండుతున్నా నేను. కానీ ఎప్పుడు వచ్చే చిక్కుడుకాయ ఇప్పుడే మనం తింటున్నాం కదా. ఇది మంచిగా అయినాయండి చిక్కుళ్ళు. ఓ ఈసారి నేను విత్తనాలు ముందే తీస్తలేను, ఎందుకంటే ఈ తీగలల్లా విత్తనాలు రెడీ అవుతున్నాయి. అరే ఈడ ఇంకో కాకరకాయ ఉంది, నేను చెప్తలేనా అండి, అసలు ఏం కనబడతలేదు, ఏం లేదు. ఈ పొదలాగా తయారైంది ఇది. ఇది చూపిస్తే ఎంత సూపర్ అయిందో కాకరకాయ. ఇటుకుడు మన పని, తోట సర్ప్రైజ్ ఇచ్చుడు, తోట పని. చూస్తున్నా ఇంకేమన్నా దక్కుని ఉన్నాయో అని. పొదలాగా అయిపోయిందండి. పొద అంటే నిజంగానే పొదలాగా అయింది. నీకు చిక్కుడు గుర్తుందండి ఈడ. మీకు ఎంతవరకు కనబడుతుందో లేదో తెలియదు, ఎందుకంటే బయట సైడ్ ఉన్నాయి కదా. ఇది కొత్త మొక్క అండి. ఈడ కూడా చిక్కుడుకాయలు స్టార్ట్ అయినాయి. అయితే పూత రాలుతుందండి. పూత రాలుతుంది కాబట్టి కొన్నే వెళ్తున్నాయి. మనకు పూసిన పూత అంతా ఉందనుకోండి, ఫుల్ కాయలు వచ్చేస్తాయి. కొంచెం టైం పడుతుందండి. ఆగస్టులో అయితే చక్కగా పూత ఆగుతుంది. ఇక కొంచెం వెదర్ అబ్నార్మల్ ఉంది. అసలు వెదర్ ఎట్లా ఉంటుందో అర్థమైతలేదు. అప్పుడే ఎండలు, అప్పుడే వర్షాలు కూడా బాగా తక్కువైనాయండి. ఇది ఒక 4-5 మొక్కలు ఇట్లా వేసుకుంటే దేనికి 10 కాయలు వెళ్ళినా కూరకు సరిపోతాయండి. ఇక్కడ కూడా చిక్కుడుకాయలు ఉన్నాయి. మంచి వెరైటీ చిక్కుడు అండి ఇది, పొడుగు చిక్కుడుకాయలు. మేమైతే మార్కెట్కి వెళ్ళట్లేదండి, ఇవే సరిపోతున్నాయి మాకు కూరగాయలు. మంచిగా పుష్కలంగా వస్తున్నాయి. 2-3 రోజులకు ఒకసారి హార్వెస్ట్ కంపల్సరీ ఉంటుంది. 3 days అనుకోండి, ఎక్కువ అంటే 3 daysకి ఒకసారి. మధ్యలో బెండకాయలు అయితే 2 రోజులకే కట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మీకు చెప్పిన నేను ముదిరిపోతాయి కాబట్టి మనం లేతగా ఉన్నప్పుడే బెండకాయలు కట్ చేసుకోవాలని. అవి 3 రోజుల దాకా ఆగవండి. అవి అక్కడ వైట్ పేపర్ కట్టిన చూడండి, దాని లోపల బీరకాయ ఉందండి, అందుకే పేపర్ కట్టిన. ఓ ఇక్కడ చిక్కుళ్ళు ఉన్నాయి, ఇదిగో నేను గమనించాలి.
ఇప్పుడు మొత్తం అన్ని తెంపి దిగుతామా అండి, కిందికి దిగినాక మళ్ళీ కనబడతాయి. ఇటువైపు కూడా ఉన్నాయి. కొంచెం పురుగు, కాయకు పురుగు వస్తుంది. ఇట్లా ఇంగు వేయాలి, మట్టిలో ఇంగు వేస్తే కాయ లోపల వచ్చే పుచ్చు తగ్గుతుందండి. అరే ఇగో కాకరకాయ ఎక్కడెక్కడ ఉన్నాయమ్మా, భలే ఉన్నాయి. మీకు ఎక్కడైనా కనబడితే కామెంట్ చేయండి. నేను తెంపుతుంటే అక్కడక్కడ కనబడితే ఇదివరకు మీరు కామెంట్ చేసేవాళ్ళు, ఆంటీ మీరు చేసిండ్రు అక్కడ ఒకటి ఇది ఉంది అది ఉంది అని చెప్పేవాళ్ళు. ఈ మధ్య మీరు చెప్పట్లే నాకు. ఇక్కడ బెండకాయలు ఉన్నాయండి, బెండకాయలు కట్ చేస్తున్నా. వంకాయ మొక్క ఇది, వంకాయలు కూడా ఉన్నాయి. ఇదైతే చిన్న కాయ వెరైటీ, అందుకే లేత ఉన్నప్పుడే కట్ చేస్తున్నా. పొట్టిగా ఉండి లావుగా అవుతాయండి. ఇక్కడ పుదీనా ఉంది, పుదీనా కూడా కట్ చేసుకుందాం. నాకు ఈరోజు పుదీనా కొంచెం అవసరం ఉంది. ఇట్లా చిగుళ్ళు కట్ చేసినాం అనుకోండి మంచిగా వచ్చేస్తుంది. ఇట్లా ఇది మొన్న కట్ చేసినప్పుడు చూపించిన మీకు. పైన పైన కట్ చేస్తే ఒక్కటి ఉన్న దగ్గర ఒక 4-5 మళ్ళీ కొత్త చిగుళ్ళు వచ్చేస్తాయండి. ఈరోజు అయితే చిన్నదే హార్వెస్ట్, పెద్ద ఎక్కువ లేవండి. అక్కడ కొన్ని పచ్చిమిర్చి ఉన్నాయి, కట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఇక బజ్జి మిరపకాయలు. ఇక నేను మళ్ళీ ఎరువు వేసిన అండి, కంపోస్ట్ వేసిన. చూడండి మట్టి అంతా గుల్ల చేసి మొత్తము ఇదేంటి కలుపు అంతా తీసేసి కంపోస్ట్ వేసినాను, కిచెన్ కంపోస్ట్. ఇంకా మనం అన్ని తెంపేసినాం అనుకోండి మళ్ళీ కొత్త చిగురు వచ్చేసి కాయలు మళ్ళీ ఎక్కువ ఒకటేసారి గుత్తులుగా వస్తాయండి. మిర్చి ముక్కలు మనం ఏం చేయాలంటే తెంపినామంటే మిరపకాయలు అన్ని తెంపేసుకోవాలి, మళ్ళీ ఫుల్గా వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ మిర్చి తెంపినాం కదా, ఇంకొక మిర్చి కొంచెం గ్యాప్ ఇచ్చి తెంపుకోవాలి. అప్పుడు మనకి ఎప్పుడు చూసినా మిరపకాయలు ఉంటాయండి. లేకపోతే ఏంది, అన్ని మిరపకాయలు ఒకటేసారి వస్తాయి, మనకు మళ్ళీ మధ్యలో గ్యాప్ వస్తుంది. అట్లా కాకుండా ఒక మొక్కకు అన్ని తెంపితే మళ్ళీ తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ ఇంకొక మొక్కకు అన్ని తెంపేయాలి. అట్లా ప్లాన్ చేసుకోవాలి. ఏం లేండి, మనము కూరగాయలు కానీ ఏవైనా పండిస్తూ ఉంటే మనకు అనుభవం వచ్చేసి ఏది ఎలా చేయాలి అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. ఎవరికి నేర్పించేది ఉండదు, ఆటోమేటిక్ గా వచ్చేస్తూనే ఉంటది. ఇక్కడ కూడా ఒక బాటిల్ కట్టిన బీరకాయకి, ఈసారి బీరకాయ సీడ్ సరిగా లేదండి, కాయలు సరిగా పడట్లేదు. ఈడ లోపల ఉంది బీరకాయ, మంకీస్ బెడద కోసం. మీకు మంకీస్ ఉంటే అట్లా బాటిల్స్ కట్టుకోండి, ఓకేనా. ఈ పొదలే ఎన్ని ఉన్నాయో తెలియదు. ఇంతకు ముందు మనము ఆ పొదలో చూస్తే కూరగాయలు వెళ్ళినాయి, ఈ పొద ఒకసారి చెక్ చేయాలి, ఓకేనా. ఇది చిన్న హార్వెస్ట్ అండి, కానీ కాకరకాయలు వచ్చినాయి, వంకాయలు వచ్చినాయి, మంచిగా చిక్కుడుకాయలు వచ్చినాయి, మిర్చి, తర్వాత పుదీనా, బెండకాయలు. సూపర్ కదండి. ఒక 2 రోజుల కూరగాయలు నాకు వచ్చేసినాయి. 2 డేస్ మంచిగా సరిపోతాయండి. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ గార్డెనింగ్ అండి.